సక్సెస్ ఎలా వస్తుంది? సక్సెస్ఫుల్ పీపుల్ అభిప్రాయాలేంటి? జీవితంలో ఎలాంటి విషయంలోనైనా సరే ధైర్యం ఉంటేనే ముందడుగు వేయగలం. వైఫల్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. విజయవంతమైన వ్యక్తులు ఇలాంటి ఆలోచన ధోరణితోనే ఉత్తమ స్థానాలకి చేరుకుంటారు. బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, నా ప్రయత్నంలో ఏదైనా 10,000 వైఫల్యాలు లైట్ బల్బ్ విజయానికి దారి తీశాయని చెప్పాడు. అందువల్ల విషయం ఏదైనా సరే వైఫల్యం, విఫల ప్రయత్నాలతో సంబంధం లేకుండా ముందుకు సాగితేనే విజయ తీరాలకు చేరుకోగలం. విజయవంతమైన వ్యక్తులు అవలంబించే మార్గాలు, వైఫల్యాల గురించి నేర్చుకోగలిగే 10 అంశాలు. మొదటిది, వైఫల్యం ప్రయత్నం. వైఫల్యాన్ని అంగీకరించి చేయాల్సిన పని, లక్ష్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. నేను వైఫల్యాన్ని అంగీకరించగలను. ప్రతి ఒక్కరు విఫలమవుతారు, కానీ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ప్రయత్నాన్ని ఆపలేను. మైకేల్ జోర్దార్ చెప్పారు. మరో మాటలో చెప్పాలంటే విజయాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నంలో వైఫల్యం ఒక భాగం. ధైర్యంగా ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే విజయ తీరాలకు చేరుకోగలరు. రెండవది, ముందుకు సాగాల్సిందే. ఊహాశక్తి, ఆలోచించగలిగే నైపుణ్యం లేవని వాల్ట్ డిస్నీని ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ ఆ తర్వాత అతడు ఊహాత్మక సినీపర సామ్రాజ్యానికి అధ్యుడయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపకల్పన చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందువల్ల ఇతరులు మీ నైపుణ్యాలు గుర్తించలేకపోయినా అంతిమ లక్ష్యం చేరుకోవడానికి కృషి చేస్తూనే ఉండాలి. మూడవది, వైఫల్యంపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ప్రతి వైఫల్యం నన్ను లక్ష్యానికి దగ్గర చేసిందని బేబ్ రూత్ చెప్పాడు. లైట్ బల్బ్ కనిపెట్టే ప్రయత్నంలో ఎడిసన్ కూడా ఇదే విషయం చెప్పాడు. వైఫల్య విజయానికి ఇంజన్ వంటిది. ఇది మిమ్మల్ని విజయానికి ఒక అడుగు వరకైనా దగ్గర చేస్తుంది. అందువల్ల లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఎప్పటికీ నిష్క్రమించకూడదు. నాలుగవది, ప్రయత్నించే మార్గాన్ని మార్చాలి. విజయం అందరికీ ఒకే మార్గంలో చేరువ కాదు. ఒక్కొక్కరి ఆలోచన ధోరణి ఒక్కోలా ఉంటుంది. వైఫల్యం ఎదురైనప్పుడు విభిన్నమైన మార్గాలు, దిశల్లో ప్రయత్నిస్తే విజయానికి చేరువవుతారు. లవ్ బెన్ అండ్ జెర్రీ ఐస్ క్రీమ్ ఎంతో ఆదరణ పొందింది. కానీ బెన్ కోహెన్ కాలేజ్ డ్రాప్ ఫుడ్, జెర్రీ గ్రీన్ఫీల్డ్ మెడికల్ స్కూల్లో చేరలేకపోయాడు. అయినా ఆ తర్వాత వీరిద్దరూ విజయవంతమయ్యారు. 5, నమ్మకం ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమను తాము నమ్మితేనే ప్రయత్నాన్ని కొనసాగించగలరు. ఎల్విసన్ ప్రెస్లీ, లూసిన్ బాల్, కరోల్ బర్నెట్ అందరినీ ఉద్యోగాల నుంచి తీసేశారు. వారిలో ప్రతిభ లేదని ముద్ర వేశారు. ఆ తర్వాత వారు సంగీత సామ్రాజ్యంలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు వారి మ్యూజిక్, హ్యూమర్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. అందువల్ల మనం చేసే ప్రయత్నంపై నమ్మకం ఉంచాలి. మన మీద మనకు నమ్మకం ఉంటేనే విజయం వర్తిస్తుంది. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తుల్ని పట్టించుకోవద్దు. 6వది, వైఫల్యం నేర్చుకోవడానికి ఒక అవకాశం. వైఫల్యం అనేది తెలివి, ప్రయత్నాన్ని పునఃప్రారంభించడానికి ఒక అవకాశమని హెన్రీ ఫోర్డ్ చెప్పారు. ఎడిసన్ కూడా ఇదే విషయాన్ని బలంగా నమ్మాడు. ఇలాంటి ఆలోచన ధోరణి ఉంటేనే మీరు విజయానికి చేరువవుతారు. నేర్చుకున్న ప్రతి పాఠం, ప్రతి వైఫల్యం మీరు సరైన దిశలో ప్రయత్నించేలా చేస్తాయి. 7వది, వైఫల్యంపై వైఖరి మర్చుకోవాలి. ఉత్సాహాన్ని కోల్పోకుండా వైఫల్యాన్ని జయించగలిగే సామర్థ్యమే విజయమని విన్స్టన్ చర్చిల్ అన్నారు. 2వ ప్రపంచ యుద్ధం రావడంతో ఇంగ్లాండు అస్తవ్యస్తంగా మారింది. అలాంటి సందర్భంలో ఇంగ్లాండ్ రక్షణపై చర్చిల్ అత్యంత నమ్మకంతో తీసుకున్న నిర్ణయాలే యుద్ధంలో ఆ దేశం పాత్రని మలుపు తిప్పాయి. 8వది, ధైర్యం కోల్పోవద్దు. విజయాన్ని చేరుకునే ప్రయత్నంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాలి. వైఫల్యం అంటే పడిపోవడం కాదని మేరీ పిక్ఫోర్డ్ చెప్పారు. మనమందరం తప్పులు చేస్తాం, కానీ అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. ఆ తప్పులు పాఠాలు నేర్చుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలి. 9, వెనకడుగు వెయ్యొద్దు. వైఫల్యం ఎదురైతే ప్రతిసారి ప్రత్యామ్నాయ మార్గాలు, లక్ష్యం గురించి ఆలోచించాలి. ఈ ప్రయత్నంలో వెనకడుగు వెయ్యకూడదు. ఒక మార్గంలో అవరోధాలు ఎదురైతే మరో మార్గం ద్వారా వెళ్ళాలని మేరీ కే యాష్ చెబుతారు.
ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల కోసం ఆమె విజయవంతమైన హోమ్ బిజినెస్ స్థాపించారు. వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠం ద్వారా లక్ష్యాన్ని సాధించడానికి మంచి మార్గాన్ని, వేరే మార్గాల్ని అన్వేషించారు. 10వ వైఫల్యం నుంచే విజయం. నా విజయాలన్నీ నా వైఫల్యం మీదనే నిర్మితమయ్యా అని బ్రిటిష్ మాజీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ ఒక సందర్భంలో చెప్పారు. విజయానికి చేరువయ్యే దారిలో వైఫల్యం ఒక చిట్కాలా ఉపయోగపడుతుంది. వైఫల్యాలు లేకుండా మనుషులు కొత్త విషయాలు నేర్చుకోలేరు. అలాంటప్పుడు విజయాన్ని చేరుకోవాలనే ప్రయత్నం నెమ్మదిస్తుంది. అందువల్ల వైఫల్యం మీ విజయాలకి ఎలా మార్గదర్శకంగా పనిచేస్తుందో విశ్లేషించుకొని ప్రయత్నాన్ని కొనసాగించాలి.